ఎస్ఎస్ న్యూస్ నేను మీ శిరీష. సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం చేస్తున్న అధ్యయన పర్యటనలో భాగంగా తొలి రోజు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం చేస్తున్న అధ్యయన పర్యటనలో భాగంగా తొలి రోజు కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. ప్రజల భాగస్వామ్యం, సామాజిక సమగ్రత అంశంపై ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రుల బృందం పాల్గొంది. ఉదయం సింగపూర్ చేరుకున్న అనంతరం యంత్రలో నిర్వహించిన అధికారిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ విదేశాంగ వాణిజ్య శాఖల మంత్రిస్థాయి ప్రతినిధి మిస్గాన్ సియో హువాంగ్ పాల్గొని పెట్టుబడులు, మౌలిక వస్తువుల కల్పనపై మంత్రుల బృందంతో పరస్పర చర్చలు జరిపారు. తదుపరి ఆర్ట్ టాంపిన్స్ హబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రావిన్ చుంగ్ ప్రారంభ వ్యాఖ్యలు చేశారు. అనంతరం సింగపూర్ మాజీ ఉప కార్యదర్శి హంగ్ హాక్ సెంగ్ సింగపూర్ సామాజిక నిర్మాణం, సోషల్ కంపాక్ట్, ప్రజల భాగస్వామ్యం, పౌరులతో కలిసి సేవలు అందజేసే వంటి అంశాలపై సమగ్రంగా వివరణ ఇచ్చారు. తరువాత సింగపూర్ లో అతి పెద్ద లైఫ్ స్టైల్ సెంటర్ గా ఉన్న అవర్ టాంపిన్స్ హబ్ సందర్శించి అక్కడ క్రీడలు, స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీలు, మాల్స్, ఫెస్టివ్ ఆర్ట్స్ థియేటర్ ను మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా అవర్ టాంప్స్ హబ్ అసోసియేషన్ ప్రతినిధులు సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, ప్రజాసేవల అమలు విధానంపై మంత్రులకు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా పారదర్శకంగా జరుగుతుందో సింగపూర్ ప్రతినిధులను అడిగి ఏపీ మంత్రులు తెలుసుకున్నారు. మీట్ ది పీపుల్ సెషన్ లో పాల్గొని ప్రజలతో ప్రజా ప్రతినిధులు ఎలా నేరుగా మమేకమవుతూ సమస్యలను పరిష్కరిస్తారో ప్రత్యక్షంగా గమనించారు. ఈ కార్యక్రమంలో మిస్గాన్ సియో హువాంగ్ పాల్గొని ప్రజలతో పరస్పర చర్యలను వివరించారు. ఈ అధ్యయన పర్యటన ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలు, పారదర్శకత, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు వంటి అంశాలను అవగాహన చేసుకుని వాటిని మన రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రుల బృందం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే అనుభవాలు లభిస్తున్నాయని బృందం పేర్కొంది. మంత్రుల బృందంలో కింజరాపు అచ్చెన్నాయుడు, పి నారాయణ, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ప్లానింగ్ సెక్రటరీ అనంత్ శంకర్, ఏపీఎస్డీఎస్సీ ఈడీ అలపర్తి వెంకటేశ్వరరావు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ ఇండియన్ హై కమిషన్ తో ఏపీ మంత్రుల బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. ఉద్దాన ప్రాంతంలో తాగునీటి పైప్లైన్లు లీకేజీ లేకుండా అరికట్టాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జెడ్పీ సీఈఓ వెంకట్రామన్ తో కలిసి బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమావేశంలో సభలో ప్రజా సమస్యలపై సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలన్నారు. పంచాయతీరాజ్ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. భూగర్భ జలాలు సమస్య లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులను పీడీ వివరించగా జాబ్ కొన్ని గ్రామాల్లో జారీ చేయాల్సి ఉందని సభ్యులు తెలపగా అందరికీ జాబ్ కార్డులు జారీ చేసినట్లు పీడీ వివరించారు. 100% జాబ్ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి కూలీలు అకౌంట్లో అప్డేషన్ పై సమీక్ష నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల అధికారులు జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావాలని, ఈ విషయంపై ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియజేయాలని శాసనసభ్యులు కోన రవికుమార్, నిమ్మక జయకృష్ణ చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రంలోనే వేజెస్ ఎక్కువగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ సభ్యులకు తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పీఓతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు కోన రవికుమార్, నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావు సూచించారు. వంగర మండలంలో ఉన్న ఉపాధి హామీ సమస్యలను జడ్పీటీసీ ఉత్తరావెల్లి సురేష్ బెనర్జీ తెలియజేయగా విజయనగరం జిల్లా డ్వామా పీడీకి తెలియజేస్తామని జడ్పీ సీఈఓ వెంకటరామన్ చెప్పారు. ఉపాధి హామీపై వంగర మండలంలో సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా చేపడుతున్న పనుల గురించి ఎస్ఈఓ వివరించగా ఉద్దానం తాగునీటి పైప్లైన్ లో ఉన్న లీకేజీలు ఉన్నాయని, వాటిని అరికట్టి ఆరోగ్యకరమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఆర్డబ్ల్యూఎస్ ఈకి చెప్పారు. హిరమండలం నుండి తాగునీటి ఉద్దానంకు ఇస్తున్నారని, కానీ హిరమండలం టౌన్ లో తాగునీరు లేదని, హిరమండలంకు తాగునీరు ఇవ్వాలని, హిరమండలం మండల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉన్నాయన్నారు. తాగునీరు సరఫరా చేయాలని కోరారు. శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ
జేఏఎం ద్వారా పనులు చేపడుతున్నారని, పనులు చేయని ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో అలాంటి వారిని రద్దు చేయాలని సూచించారు. నీటికి ఇబ్బంది లేకుండా బోర్లు వేయాలని చెప్పగా బోర్డు వేస్తామని ఎస్ఈ చెప్పారు. వ్యవసాయ బోర్డులకు నెలకు 30,000 రూపాయలు బిల్లులు రైతులకు ఇవ్వాలని శాసనసభ్యులు కోన రవికుమార్ ఎస్ఈకు సూచించారు. వీధి దీపాలకు సంబంధించి పంచాయతీలకు బిల్లులు జారీ చేయాలన్నారు. కమిటీ సోంపేట, పాతపట్నంలో వోల్టేజీ సమస్య ఉందని, దీని వలన ఫ్రిడ్జ్, ఏసీలు పాడవుతున్నాయని, దానిని సరిచేయాలని జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావులు చెప్పగా లో వోల్టేజ్ సమస్యను సరిచేస్తామని ఎస్సీ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండలం, జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజల్లో ఉండే సానుకూల దృక్పథం జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉండకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనితీరు మెరుగుపడడంతో పాటు ప్రజలకు అందుతున్న సేవలపై స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండలం, జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేందుకు అధికారులు నిరంతరం శ్రమించాలని సూచించారు. ముఖ్యంగా సారథి వాహన సేవలతో పాటు ఆర్టీసీ బస్సు సర్వీసులు, బస్సు స్టేషన్ల నిర్వహణపై ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని తెలిపారు. రోడ్డుపై గుంతల పూడిక పనులను వేగవంతం చేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద 10 దినాల కల్పనను పెంచాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించడంతో అలసత్వం వహించకూడదని పేర్కొన్నారు. సచివాలయాల పనితీరును మెరుగుపరిచేందుకు అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని, రెవెన్యూ అంశాలైన మ్యూటేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, కుల ధృవీకరణ పత్రాల జారీ వంటి సేవలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మండల కేంద్రాల నుంచి ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. పలాసపురం గ్రామానికి చెందిన బడ్డి పున్నాలు అనే వృద్ధురాలు సోంపేట మార్కెట్ నిమిత్తం బాతుపురం నుండి సోంపేట వస్తుండగా సోంపేట పెద్దకోమటి వీధి వద్ద ఇరుకు రోడ్డులో బస్సు ఆపి మళ్లీ ఒక్కసారిగా నడపటంతో వృద్ధురాలు కింద పడింది. ఆర్టీసీ బస్సు ఆమెపైకి ఎక్కింది. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీఎం రాహత్ పథకం పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. పీఎం రాహత్ పథకానికి సంబంధించి పోస్టర్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆవిష్కరించారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులు, ఎన్టీఆర్ వైద్య సేవ గుర్తింపు పొందిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా 1,50,000 విలువ గల వైద్యం ఉచితంగా అందిస్తుందన్నారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో ఆసుపత్రిలో చేరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పేషెంట్ పరిధిలో గల పోలీస్ స్టేషన్ కు సమాచారం అందుతుందని, అనంతరం వివరాలు సేకరిస్తారన్నారు. ప్రమాదాలు జరిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆది శంకరాచారి జయంతి సందర్భంగా ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా ఉపని పరిషత్ మందిరం వారు ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర కటకం వాస్తవ్యుడు శ్రీమాన్ బ్రహ్మశ్రీ ఇప్పిలి రామకృష్ణ శర్మ గురు అష్టకం మీద ప్రవచనం చేశారు. ప్రతి జీవికి తల్లి, తండ్రి ఉంటారని, గురువు అనేటటువంటి వారు మానవుడికి మాత్రమే ఉంటారని ఆయన చెప్పారు. జ్ఞానం పొందాలంటే ఎంతటి వారైనా గురువు పాదపద్మములు పట్టుకోవాలని పేర్కొన్నారు. అలాంటి గురువులు భారతదేశంలో చాలా మంది ఉన్నారన్నారు. అందులో ముఖ్యమైన వారు ఆదిశంకరాచార్యులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అమ్మా నాయుడు ప్రవచనకర్త రామకృష్ణని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపనిషత్ మందిర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ తన కార్యాలయం నుంచి జూమ్ ద్వారా నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ తన కార్యాలయం నుండి జూమ్ ద్వారా నిర్వహించారు. సింగిల్ డే పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులపై సమీక్షిస్తూ ఏప్రిల్ 15 నుండి 22 వరకు వచ్చిన 18 దరఖాస్తుల్లో 12 పెండింగ్ లో ఉండటంపై కలెక్టర్ ఆరా తీశారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి లీగల్ మెట్రాలజీ విభాగంలో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పలాస 75% పనులను పూర్తి చేసిన నేపథ్యంలో మే నెలలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని, అలాగే శ్రీకాకుళం పాత్రని వలసలో జూన్ నాటికి ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆమ్దల వలస, నర్సన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులకు ఏప్రిల్ నెలాఖరులోగా శంకుస్థాపనలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పైడిభీమవరంలో 91% పనులు పూర్తయ్యాయని, మిగిలిన శానిటేషన్ పనులను త్వరితగతిన ముగించాలని ఆదేశించారు. జిల్లాలో భారీ పెట్టుబడులకు ముందుకు వస్తున్న కంపెనీలు భూమి అవసరాలను కలెక్టర్ సమీక్షించారు. పీఎం విశ్వకర్మ యోజన కింద జిల్లాలో ఇప్పటి వరకు 79,941 దరఖాస్తులు అందాయని, ఇందులో 4,977 మందికి టూల్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అర్హులైన మిగిలిన కళాకారులకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేసి రుణాలు అందేలా చూడాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ, ఏపీఐఐసి, గనులు భూగర్భ శాఖ, వాణిజ్య పన్నులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. జబర్దస్త్ లో రాణిస్తున్న బుచ్చే శ్యామ్ బెజ్జిపురపు నారాయణరావును పైడిభీమవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వడ్డా శ్రీనివాసరావు సత్కరించారు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లో రాణిస్తున్న పైడిభీమవరం పంచాయతీ వరిసం గ్రామానికి చెందిన బుచ్చ శ్యామ్ బెజ్జిపురం నారాయణరావును పైడిభీమవరం జనసేన పార్టీ నాయకుడు వడ్డా శ్రీనివాసరావు వారి కార్యాలయంలో మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరింతగా రాణించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆకాంక్షించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.